వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. లేడీస్ హాస్టల్లో కొంతమంది ప్రవేశించి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు కనిపించకుండా అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. అదే హాస్టల్కి సంబంధించి విద్యార్థినులు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఇందులో ఆ హాస్టల్కి సంబంధించి వార్డెన్ ప్రీతి రెడ్డి తనకు కూడా హస్తం ఉంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతానికి తమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. మరి విచారణ జరిగింది. మరి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సంఘటన మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది. 31st నైట్ అందరూ కూడా హాస్టల్లో ఎంజాయ్ చేశారు. డీజే లైట్స్ పెట్టి సౌండ్స్ పెట్టి అందరూ కూడా ఎంజాయ్ చేసి దాని తర్వాత సుమారు మిడ్నైట్ 1 ఆ టైంకి వాళ్ళ హాస్టల్ రూమ్స్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరి గదిలో వాళ్ళు మంచిగానే పడుకున్నారు. ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక షాడో కనిపించిందంట. సరే నార్మల్గా షాడో అని చెప్పేసి ఆమె పట్టించుకోలేదు, వెళ్ళిపోయింది. దాని తర్వాత బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్కి సంబంధించి వెంటిలేటర్ నుంచి ఎవరో చూస్తున్నట్టు, అక్కడ ఏదో ఒక కెమెరా పెట్టినట్టు వాళ్ళు గుర్తించారు. నిజంగానే అక్కడ ఒక కెమెరా ఉంది. ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేసి పెట్టారు. అయితే వెంటనే ఆ హాస్టల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేసి కొంతమంది స్టూడెంట్స్ అబ్బాయిలతో కలిసి అదే కాలేజ్ ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. సో ఆ హాస్టల్ వార్డెన్ ఇందులో హస్తం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఆ వార్డెన్ని అనుమానిస్తున్నారు. అసలు ఏంటి ఈమె ప్రవర్తన కానీ ఈమె తీరు కానీ చాలా చేంజ్ కనిపిస్తుంది. బట్ వాళ్ళు కంప్లైంట్ ఇద్దాం అనుకునే టైంలోనే ఈ సంఘటన జరిగిపోయింది. అయితే మరి హాస్టల్లో ఆ క్యాంపస్కి మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవా? ఒక పక్క స్టూడెంట్స్ ఏమో లేవని చెప్తున్నారు. మరి హాస్టల్కి సంబంధించిన ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఏమో ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి పోలీసులు మొత్తం కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ చెక్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే సుమారు అదే హాస్టల్లో కుక్ చేస్తున్న వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ వాళ్ళందరూ కూడా మేలే. సో ఒక్కరిద్దరు మాత్రం ఫీమేల్స్ ఉన్నారు. సో అంటే 1000 మందికి కుక్ చేయడానికి కొంచెం కష్టం అని చెప్పేసి ఆ మేల్స్ అయితే అక్కడ ఉన్నారు. సో అంటే 31st నైట్ ఆ రోజు ఆ మేల్స్ ఎక్కడున్నారు? వాళ్ళతో పాటే ఆ హాస్టల్లో ఉన్నారా, లేదంటే సెలబ్రేషన్ చేసుకున్న టైంలో వాళ్ళు అక్కడికి వచ్చారా? సో అంటే వాళ్ళకి ఇందులో హస్తం ఉందా లేదనేది అయితే మనకి పూర్తిగా తెలియదు. ఎందుకంటే అది ఇంకా పోలీసుల యొక్క విచారణలో మనకి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కడైతే సీసీ కెమెరాని అమర్చారో అక్కడ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా లభించేంటూ కూడా విద్యార్థులను బాగా ఆరోపణ చేస్తున్నారు. సరే మొత్తానికి వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు. 1 గంట టైంలో పోలీసులు అక్కడికి వచ్చారు. యాజమాన్యం కూడా వాళ్ళకి హామీ ఇచ్చింది, ఇందులో ఎవరు ఉన్నా సరే, ఎటువంటి పెద్దవాళ్ళైనా ఉన్నా సరే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ మీద మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా మేము చూసుకుంటామని యాజమాన్యం అయితే ఆ అమ్మాయిలకి హామీ అయితే ఇచ్చింది, ఒక భరోసాని ఇచ్చింది. ఎందుకంటే ఆ సీసీ కెమెరా పెట్టడం, ప్రైవేట్ ప్లేస్లో పెట్టడం, బాత్రూంలో పెట్టడం, ఒకవేళ నిజంగా అది రికార్డ్ అయ్యి బయటకు వస్తే వాళ్ళ జీవితాలన్నీ కూడా చాలా పాడైపోతాయి. సో ఇది అందరికీ తెలిసిందే. వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్తే గుండె పగిలేలా ఏడుస్తారు అందరూ. సో కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఆందోళన చేశారు. సరే ఎవరైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో ప్రీతి రెడ్డి, ఆమెనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోన్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మిగతా వాళ్ళకి సంబంధించి ఆ 12 ఫోన్లు అవన్నీ కూడా అదుపులోకి తీసుకున్నారు. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రీతి రెడ్డిని ఆ రోజు అదుపులోకి తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆమెని బయటకు వదిలేశారు. పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆమె కాలేజ్కి వచ్చింది. ఎస్ నిజమే. అంటే వీళ్ళు ఏవో ఊహాగానాలు అలా చెప్తున్నారు, ఒకరి నుంచి ఒకరు చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్ ఉంది, పక్కా ఎవిడెన్స్ ఉంది. ఆ ప్రీతి రెడ్డి మళ్ళీ కాలేజ్కి వచ్చి తన లగేజ్ తీసుకుని అదే కాలేజీకి సంబంధించిన మెస్ ఇన్ఛార్జ్, అతని పేరు నాకు తెలీదు, అతనితో నేను మాట్లాడడం జరిగింది, అతను కాలేజ్ బయట విడిచిపెట్టాడు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. ఒక స్టూడెంట్ తన ఫోన్లో ఇదంతా కూడా రికార్డ్ చేసింది. దాని తర్వాత ఏదైతే నైట్ అదుపులోకి తీసుకున్నారో ఒక మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్ నైట్ ఏమో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కానీ తెల్లారేసరికి ఆ ఫోన్ మొత్తం కూడా బర్న్ అయిపోయింది, కాలిపోయింది. దానికి సంబంధించిన పూర్తి విషయం కూడా స్టూడెంట్స్ దగ్గర ఉంది. సో ఇదంతా కలిసి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది, మొత్తం అసలు ఏదో తేడా జరుగుతుంది. సో కాబట్టి మనకు కూర్చోబోతే ఇందులో అమ్మాయిలు ఉన్నారు, సో వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టుదలతో కొంతమంది విద్యార్థులు అక్కడ కూర్చుని నిరసన చేస్తున్నారు. అయితే వాళ్ళకి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. మీరు 4 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి, స్వయంగా పోలీసులే అన్నారంటూ కూడా చెప్తున్నారు.
నేనన్న మాట కాదు, ఒకసారి ఆ క్లిప్ కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా. దట్ ఎఫ్ఐఆర్ ఏస్తాం. మీ లైఫ్ ఎందుకు మీరు స్పాయిల్ చేసుకుంటారు? మీరు జస్ట్ ఫ్రెషర్స్. ఇంకా 4 ఇయర్స్ మీరు ఇదే కాలేజ్‌లో ఉండాలి. ఏ ఒక్క కేస్ పడ్డా స్టూడెంట్ లైఫ్ ఈస్ కంప్లీట్‌లీ గాన్. ఇన్ ద సేమ్ వే అదే బెదిరిస్తారు. పోలీసులే అన్నారంట, మీరు ఇదే కాలేజీలో 4 సంవత్సరాలు ఉండాలి. మీకు అవసరమా? మేము చూసుకుంటాం కదా అని. అలాగే యాజమాన్యం కూడా, ఇదే కాలేజీలో మీరు ఉంటారు. మీ భవిష్యత్తు మా చేతిలోనే ఉంది. మీ సబ్జెక్టు మీరు పాస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా అది మా చేతుల్లో ఉంది. మీ ల్యాబ్స్ మా చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేస్తారు? మహా అయితే ఫెయిల్ అయిపోతారు. అక్కడ ఉన్నది ఒక్కరో ఇద్దరో జీవితాలు కాదు, 1000 మంది విద్యార్థుల జీవితాలు, 1000 మంది అమ్మాయిల జీవితాలు. సో అంటే ఇప్పటివరకు మనం ఒక్క ప్లేస్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఈ సంఘటన సిఎంఆర్ కాలేజ్ హాస్టల్లో ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. మరి గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిందని ప్రిన్సిపాల్ చెప్తారు, వీళ్ళేమో ఫస్ట్ ఫ్లోర్లో జరిగిందని చెప్తారు. సరే, హాస్టల్ మొత్తానికి ఒకలే వార్డేనా? ఇప్పుడు 1000 మందికి 5గురు వంట చేసే మేల్స్ ఉన్నప్పుడు మరి 1000 మందికి కనీసం ఒక ఫ్లోర్కి ఒక వార్డైనా ఉండాలి కదా. సో అందరూ కలిసి ప్రీతి రెడ్డినే ఎక్కువగా ఆమె పైన ఎక్కువగా ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రీతి రెడ్డికి ఏం జరిగింది అనేది మనకు సిచ్యువేషన్ తెలీదు, బట్ వాళ్ళైతే బలంగా చెప్తున్నారు. అండ్ మనకు కూడా కొంచెం ఇక్కడ డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆమె పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలా బయటకు వచ్చింది? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వేళ ఆమెను అక్కడి నుంచి తరలించడం అవసరమా? సో ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. నాకైతే ఖచ్చితంగా ఏదో జరుగుతున్నట్టే అనిపించింది. సో తర్వాత ఆమెను డ్రాప్ చేశాడో అతను అదే హాస్టల్లో నైట్ మొత్తం ఉన్నాడంట. మార్నింగ్ కొంతమంది అమ్మాయిలు అక్కడ డిమాండ్ చేస్తే అతను హాస్టల్ దగ్గర ఒక రూమ్లో ఉంటే అతన్ని బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళతో కూడా అతను మాట్లాడే ప్రయత్నం చేశాడు. నాకు తెలీదు, మా యాజమాన్యం చెప్పింది చేసింది అని చెప్తున్నాడు. అంటే ఆమె నేరం చేసిందో లేదో మనకు తెలియదు, నేర ఆరోపణ అయితే ఆమె మీద ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, బయటకు వచ్చింది. మళ్ళీ ఆమెను ఎట్లా బయటకు పంపిస్తారు? సరే, ఆమెను మొత్తం జాబ్లో నుంచి తీసేసినా కానీ ఇక్కడ ఇష్యూ అయితే ఉంది కదా. ఇష్యూ జరిగే వరకు కూడా యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి కదా. సో ఇందులో యాజమాన్యం ఖచ్చితంగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు ఒక్క ప్లేస్ అని చెప్పట్లేదు, వాళ్ళు గుర్తించింది 4-5 ప్లేస్లు. 4-5 ప్లేసుల్లో ఫింగర్ ప్రింట్స్తో సహా కెమెరాస్ పెట్టిన అవన్నీ కూడా వాళ్ళు గుర్తించారు. అయినా సరే యాజమాన్యం నిర్లక్ష్యంగా తీసుకుంటుంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదన్న. మార్నింగ్ నుంచి కూడా టిఫిన్స్ చేయకుండా వాళ్ళందరూ కూడా ధర్నాకు అలానే కూర్చున్నారు. 4 వరకు కూడా అలానే కూర్చున్నారు. ఎవరు కూడా, యాజమాన్యం కూడా, పోలీసులు కూడా ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళకి మాట ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. మేము చూసుకుంటాం, బాధ్యత తీసుకుంటాం, ఇందులో ఎవరు నేరానికి పాల్పడ్డారో వాళ్ళపైన మేము చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎవరు కూడా ఒక మాట అయితే ఇవ్వట్లే. కొన్ని ఏబీపీ సంఘాలు కానీ, స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ ఆ సంఘాలు కానీ అక్కడికి వచ్చి వాళ్ళ వైపు అక్కడ పోరాడుతున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లే. బట్ పోలీస్ క్రౌడ్ మొత్తం ఎవరు లోపలికి రాకుండా మొత్తం ఆ కాలేజ్ని అంతా కూడా చుట్టేసింది. సో ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఆ రోజు 2 ఆ టైంకి మాకు ఆ కాల్ వచ్చింది, వాళ్ళు చెప్పారు. దాని తర్వాత మేము ఓకే మీరు భయపడొద్దు అని చెప్పేసి మేము వాళ్ళకి ఒక మాట ఇచ్చాం. తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించాము, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో అంటే ఆల్మోస్ట్ 31st నైట్ జరిగింది ఇష్యూ. ఈరోజు 2nd డేట్. ఈ రోజు వరకు కూడా ప్రీతి రెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఆమె ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు. సో వాళ్ళు ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి ముందుకు వచ్చింది. అందుకే ప్రీతి రెడ్డిని ఎందుకు బయటకు విడుదల చేశారు, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు పంపించేశారు ఇక్కడి నుంచి? సో మొత్తానికి ఇంకా ఎవరు రెస్పాండ్ కావడంతో మహిళా విద్యార్థినులు కొంతమంది ఆ గేట్లు పగలగొట్టి ఆ గేట్లు దూకి వెళ్ళారు. అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎంత సెన్సిటివ్గా ఉందో. వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఆ నిజంగా వీడియోస్ రికార్డ్ అయినాయా లేవా, రికార్డ్ అయితే బయటకు వస్తే వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారు? అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు, మేము పూర్తిగా చూసాం, ఎటువంటి వీడియోస్ అయితే మాకు లభించలేదని. కానీ ఒక పక్క ఏమో ఆ ఫోన్ ఏమో బర్న్ అయిపోయి ఉంది పూర్తిగా. అండ్ మరొక పక్క ఏమో ఆ ప్రీతి రెడ్డి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆమెమో పరారైపోయింది. సో అంటే అసలు ఏం జరుగుతుంది? ఒక సంఖ్య కూడా చెప్తున్నారు, ఇన్ని వీడియోలు రికార్డ్ అయినాయి అని ఒక సంఖ్య కూడా చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు భయపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకు అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టారు అమ్మాయిల హాస్టల్లో, తెలియకుండా పెట్టారు అని చెప్పేసి ఇలాంటి న్యూస్లు ఎక్కువ వస్తున్నాయి. గుడ్లవల్లేరు కాలేజ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగిందో, ఒక అమ్మాయే
వాళ్ళ రూమ్స్లో వాళ్ళ బాత్రూమ్స్లో ఒక చిన్న చిన్న కెమెరాస్ తీసుకెళ్ళి పెట్టింది. ఆమెను అప్పుడు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఎక్కువగా ఇలాంటి కాలేజెస్లో జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా మా కాలేజ్లో మా క్యాంపస్లో లేడీస్ హాస్టల్లో సరిగ్గా సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదు. అండ్ ఫిమేల్స్ ఉండాల్సిన ఆ ప్లేస్లో ఎక్కువగా మేల్స్ ఎంట్రీ అవుతున్నారు. చాలామంది అబ్బాయిలు లోపలికి వస్తున్నారు రకరకాల కారణాలు చెప్పి. ఇంకా ఫుడ్ ఇవన్నీ అంటారా, వాళ్ళకి యాజమాన్యానికి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ అది. సో అంటే ఇక్కడ మాత్రం నేను ప్రధానంగా మాట్లాడుతుంది వాళ్ళ సేఫ్టీ గురించి, వాళ్ళ రక్షణ గురించి. సో అంటే ఈ విషయం తెలియగానే చాలామంది పేరెంట్స్, అంటే అదే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల పేరెంట్స్ భయపడుతున్నారు. వాళ్ళు వచ్చి అక్కడికి ఆ స్టూడెంట్స్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. అక్కడ కూర్చుని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇది తేలే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలే పరిస్థితే లేదు. సో అంటే అక్కడ ఒక్కరి జీవితంగా చాలామంది ఉన్నారు. అంటే ఆ రోజు 31st నైట్ రోజు కనిపించాయి. ఆ ముందు రోజు నుంచి ఉంటున్నాయా, అసలు అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాయి? అదృష్టం బాగుండి ఒక అమ్మాయి చూసింది. ఒకవేళ ఆ అమ్మాయి చూడకపోతే అసలు ఏమయ్యేది? సో పేరెంట్స్ ఎవరు కూడా భయపడొద్దు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. సో అంటే ఇప్పటివరకు అయితే పోలీసులు అయితే తేల్చి చెప్పేశారు. ఎటువంటి వీడియోస్ అయితే లభించలేదు. అండ్ క్యాట్ టీమ్ కూడా వచ్చింది. ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఎటువంటి వీడియోస్ అయితే లభించలేదు. బట్ ఏంటంటే లోపలికి వాళ్ళు ఎలా వచ్చారు అనేది మాత్రం తెలియాల్సిందే. మరి సీసీ కెమెరాస్ పనిచేస్తానని ప్రిన్సిపల్ చెప్తున్నారు కాబట్టి, సో ఆధారాలు సేకరించి వాళ్ళు ఎందుకు వచ్చారు, దేని గురించి వచ్చారు అనే విషయాలైతే ఆ పోలీసులు తెలుసుకుని బయట పెట్టే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా అమ్మాయిలు ఏ హాస్టల్స్ అయినా సరే, మీరు ప్రైవేట్గా బయట హాస్టల్స్లో ఉంటున్నారు, ఆ పీజీల హాస్టల్స్లో ఉంటున్నారు. అండ్ మీ అందరూ కూడా మీరుండే ప్లేస్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ మీతో ఉండే అమ్మాయిలతో పాటు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళే ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే నేను అందరినీ తప్పుపట్టట్లే. కొన్ని ప్లేసెస్లో ఇలా ఎక్కువగా జరుగుతున్నాయి. గుడ్లవల్లేరు కాలేజ్లో ఇలాంటి సంఘటన జరిగింది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఆ ప్లేస్ ఎలా ఉంది, అక్కడ ఆ వాతావరణం అంతా కూడా ఎట్లా ఉన్నదని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే మీకుంది. సో బీ కేర్ఫుల్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్.